రుద్ర మీడియాకు స్వాగతం. అందరినీ ఆప్యాయతతో పలకరిస్తూ చిరునవ్వుతో తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి సాయం అందించే భర్త, అదేవిధంగా అనుభవస్తురాలైన భార్య, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బి లక్ష్మమ్మ తిరుమల్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బి లక్ష్మమ్మ తిరుమల్ యాదవ్ ప్రచారం కోసం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ 12వ వార్డు అభ్యర్థి బి లక్ష్మమ్మకు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. బొడ్డెమ్మలతో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో వారిని ఆహ్వానిస్తున్నారు. గెలుపు బాటలో అడ్డు లేదంటూ తమ ఓటు మీకేనంటూ హామీ ఇస్తున్నారు 12వ వార్డు అభ్యర్థిని బి లక్ష్మమ్మ తిరుమల్ యాదవ్కు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో మనం ఉన్నాం. ఇప్పుడు 12వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి లక్ష్మమ్మ తిరుమల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోకి నాగర్ కర్నూల్ టౌన్లో కొంత భాగం, అదేవిధంగా ఎండబెట్ల కొంత భాగం వస్తుందన్నమాట. ఈ నాగర్ కర్నూల్ టౌన్తో పాటు ఎండబెట్ల వచ్చే మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం మనం ఎండబెట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి బి లక్ష్మమ్మ తిరుమల్ యాదవ్తో మనం ఆమెకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. నాగర్ కర్నూల్ పట్టణంలోని 12వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి లక్ష్మమ్మ తిరుమల్ యాదవ్తో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆమెకు సంబంధించినటువంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను 12వ వార్డు కౌన్సిలర్గా, నా పేరు బి లక్ష్మి, మా హస్బెండ్ పేరు తిరుమల్ యాదవ్. మేము ఇక్కడ 12వ వార్డులో పోటీ చేస్తున్నాను. గతంలో ఒకసారి కౌన్సిలర్గా చేసిన అభివృద్ధి పనులు కూడా చేసిన, మళ్ళీ ఇప్పుడు నిలబడిన పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి 12వ వార్డు అభ్యర్థిగా నిలబడిన. నాగర్ కర్నూల్ 12వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు కదా, మీకేమన్నా రాజకీయ అనుభవం ఉందా? గతంలో ఏమైనా పదవులు చేసినరా? మీ కుటుంబంలో కానీ మీరు కానీ ఏమన్నా రాజకీయ పదవులు అనుభవించినరా? గతంలో నేను పదవిగా చేసిన, కౌన్సిలర్గా చేసిన, 5 ఏళ్ళు కౌన్సిలర్గా చేసిన, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నా. మా వాళ్ళు రాజకీయంగా ఎవరేం లేరు, మేమే చేసినాం. రాజకీయ వారసత్వం ఏం కాదు, కానీ మేము చేసినాం. మాకు వచ్చిన అవకాశం మేము చేసినాం. మీరు కొద్దిగా వెనక్కి జరగాలి. లైటింగ్. ఎన్నికల ప్రచారంలో మీరు ప్రచారానికి పోయినప్పుడు ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అందరూ మీకే చేస్తామని చెప్తున్నారు స్వామి. అది ఇంకా ప్రజలకే చెప్పినాం. రూలింగ్ పార్టీ పనులు చేస్తుంది, ఎవరైనా వాళ్ళందరూ మీకే చేస్తామని చెప్తున్నారు. మీరు గతంలో కౌన్సిలర్గా పనిచేసినామని చెప్తున్నారు కదా, మీరు కౌన్సిలర్గా పనిచేసినప్పుడు మీరు చేసిన అంటే చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి స్వామి. మేము వార్డులలో మొత్తం నీళ్లు లేకున్నాయి స్వామి. అక్కడ వార్డులే లేకున్నాయి. మా వార్డులో మొత్తం నీళ్ళ ప్రాబ్లమే ఉన్నది. వార్డు మొత్తం
నీళ్ళు చేసినాం, బోర్లు వేయించిన, నల్లాలు పెట్టించిన, రోడ్లు వేయించినాం, లైట్లు వేయించిన. నేను ఉన్నప్పుడు అన్ని పనులు అభివృద్ధిగానే చేసిన. ఇప్పుడు కూడా ప్రజలు మీరు ఫస్ట్ గతంలో చేసిరు కదా, ఇప్పుడు కూడా చేయమని అడిగితేనే మళ్ళీ నిలబడుతున్నా. అందరు మంచిగానే పెన్షన్లు చేసినాం. ప్రతి ఒక్కటి ఏది వాళ్ళు అడిగినది మేము కాదనకుండా నా చేతనైన సాయం నేను చేసిన. ప్రజలల్లా మంచిగా ఉంది. ఎందుకను మీరు చేసిరులేమో మీకు చేస్తాం, అందులోని రూలింగ్ పార్టీ ఉంది, పార్టీ నుంచి కూడా పనులు అవుతాయి ఖచ్చితంగా అనేది అందరు వాళ్ళే చెప్పడం, నేను నిలబడడం జరిగింది. అసలు మీకు రాజకీయ వారసత్వం లేదంటున్నారు, ఒకసారి కౌన్సిలర్గా పనిచేసినామంటున్నారు. తర్వాత అంటే ఎవరైనా సరే ఒకసారి అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీసారి పోటీ చేస్తే వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. మీరు గతంలో పోటీ చేసినారు, మళ్ళీ మధ్యాహ్నం కొంత గ్యాప్ వచ్చిండొచ్చు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. మీరు గతంలో మీరు ఈ వాగ్దానం చేసి మాకు ఈ పని చేయలేదు అని ఎవరన్నా మిమ్మల్ని ఈ ప్రచారం సందర్భంగా నిలదీసిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? లేవు, అది ఎవరూ లేరు. అట్లా మాకు మీరు నిలబడు అని ప్రోత్సహించిన వాళ్ళే తప్ప ఒక్కరు కూడా మీరు పని చేయలే అన్న వాళ్ళు ఎవరు లేరు. వార్డు మొత్తంలో ఎక్కడన్నా తెలుసుకోండి. మేము పని చేసినందుకే మాకు అడిగారు, మళ్ళీ నిలబడమన్నారు. మాకు ఇష్టం కూడా లేకున్నా చాలామంది మీరు ఉంటే మాకు మంచిది ధైర్యం అని చెప్పినందుకే నిలబడ్డాం. మీరు ఈ 12వ వార్డులో ఎన్నికల ప్రచారం తిరుగుతున్నారు కదా, మీకు ఈ వార్డులో ఉండేటువంటి ప్రధాన సమస్యలు ఏంటివనేట్టు మీరు ఏమైనా గుర్తించిండ్రా? ఈ వార్డులో మొత్తం ఇక్కడ నాగర్ కర్నూల్లో అంత సమస్యలు లేవు మా వార్డులో. అయితే ఇక్కడ కొన్ని ఎండ్లబెట్ట గ్రామం కలిపిరు నాకు 12వ వార్డుకి కొన్ని ఓటర్స్. అక్కడ మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్, కరెంటు ప్రాబ్లమ్స్, కొందరికి ఇండ్ల బిల్లులు రానోళ్ళ ప్రాబ్లమ్స్. అవన్నీ ఖచ్చితంగా చేపిస్తా అని చెప్పిన. వాళ్ళు నాకు స్పందన ఇచ్చారు, వాళ్ళు కూడా నా ఎమ్మడే ఉన్నారు, ఖచ్చితంగా చేస్తా అనేది వాళ్ళకి నమ్మకం ఉంది. నేను కూడా చేస్తాను నమ్మకంగా. ఓటేసి వాళ్ళు నన్ను గెలిపిస్తా అని చెప్పారు. నేను ఖచ్చితంగా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విద్యుత్ సమస్య అన్నారు కదా, అంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కాలనీలో ఇవి రెగ్యులర్గా ఉండే సమస్యలే. అట్లా కాకుండా వేరే ఏదైనా మేజర్ సమస్య అంటే ఇక్కడ ఉండే ప్రజలకు మేజర్ సమస్య ఏదన్నా మీరు గుర్తించిండ్రా? ఉందా లేదా సమస్య? ఇక్కడ ఎక్కువ శాతం వాటర్ సమస్యనే ఉంది. ఎవరు చూసినా మహిళలు నీళ్ళు తీసుకొని పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉందంటారు. అది పొద్దుగాల లేస్తే వాటర్ లేని పని కాదు, అది చాలా ఇబ్బందిగా ఉంది. నాకైతే నేను తిరిగిన సమాచారం ప్రకారం ప్రతి ఒక్కటి వాటర్ సమస్యనే చెప్తారు. కరెంటు సమస్యనన్నా తక్కువ, కానీ వాటర్ది చాలా ఇబ్బంది కూడా ఉంది. నేను ఇల్లు తిరగడం, తెలుసుకోవడం, చూడడం బట్టి కూడా నాకు కూడా అర్థమైంది వాటర్ సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు మీరు ఈ ఎండబెట్ల గ్రామంలో ప్రధానమైన సమస్యలో నీటి సమస్య అని అంటున్నారు. పక్కన కేసరి సముద్రం ఎప్పుడు నిండుగా ఉంటుంది, నీటితోటి కలకల్లాడుతుంటుంది. మరి ఇక్కడ ఎందుకు ఆ సమస్య వచ్చింది? అది మీరేమన్నా అంటే పరిశీలించారా, అబ్జర్వ్ చేసారా? ఆ సమస్య ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? గతంలో ఉన్న కౌన్సిలర్స్ అంటే ఎవరన్నా కానీ ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం అనేది పట్టించుకోనట్లేరు. నాకు అర్థమైన కాడికి ఎప్పుడైనా కౌన్సిలర్ అనేటోళ్ళు బాగా పని చేస్తేనే వీళ్ళకి ప్రాబ్లం ఉండదు వాటిలల్లో. అట్లా వాళ్ళు చేయనందుకే నీళ్ళు అనేది లేదు. వాళ్ళ సమస్య అనేది నా దాకా తీసుకొచ్చారు. నేను ఖచ్చితంగా చేస్తా అనేది వాళ్ళకి హామీ ఇచ్చిన. ఎట్లా చేస్తా అంటే నీళ్ళు ఇక్కడ కేసరి సముద్రం ఉంది, నీళ్ళు ఉన్నవి, కానీ నీళ్ళ పంపిణీ కరెక్ట్గా లేదు. నీళ్ళ పంపిణీ ద్వారా అది ఎమ్మెల్సీ దగ్గర ఎమ్మెల్యే దగ్గర మాట్లాడతాం. మేము ఎమ్మెల్యే గారిని తోలుకొచ్చినా కూడా మొన్న చూపించినాం. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ఆ నీళ్ళ ప్రాబ్లం వాళ్ళ దగ్గర చెప్పి ఇంకా మళ్ళా చెప్పి దానికి ఖచ్చితంగా నీళ్ళ సాల్వ్ చేసేస్తాం, నీళ్ళు లేకుండా పరిష్కారం చేసేస్తాం. నాగర్ కర్నూలు ఎండబెట్ల మధ్యన ఉన్నటువంటి బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జ్ బహుశా మీ 12వ వార్డు కిందకే వస్తుంది అనుకుంటా. మాకే వస్తుంది. అది అంటే బ్రిడ్జ్ లేక కొంతమంది యాక్సిడెంట్ కావడం, తర్వాత నీళ్ళలో కొట్టుకోవడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, రాకపోకలు కూడా ఆగిపోతున్నాయి కదా. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? అది ఎండ్లబెట్టకు ఇప్పుడు 12వ వార్డుకు సంబంధించే ఉంది ఆ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి వలన ఏమైందంటే గతంలో ఆ బ్రిడ్జి వలన మొత్తం వాటర్ ప్రాబ్లం వచ్చి
బండ్లు కొట్టుకపోవడం నీళ్ళల్లో వాటర్లో మంది రాకపోకలు బంద్ కావడం దానివలన చాలా ఇబ్బందిగా ఉన్నది. అది ఎమ్మెల్సీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని 9 కోట్లతో ఆ బ్రిడ్జి శాంక్షన్ చేపించారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినమ్మడే ఆ పని స్టార్ట్ చేస్తాం, బ్రిడ్జి ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? ప్రజల నుంచి మీరేం కోరుకుంటున్నారు? వార్డులలో తిరిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమస్యలు ఏవైనా సరే ప్రతి ఒక్క సమస్య ఎమ్మెల్సీ దగ్గర ఎమ్మెల్యే దగ్గర అలా దృష్టికి తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చి ఓటేసి నన్ను గెలిపించిన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఏమున్నా నేను అందుబాటులో ఉంటా, వాళ్ళ పని చేసేస్తే వాళ్ళు. 12వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. నన్ను ఓటేసి గెలిపించి ప్రజలు అలా హామీలు ఖచ్చితంగా తీర్చి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా చేస్తా. ఎమ్మెల్యే సార్ దగ్గర ఎమ్మెల్సీ దగ్గర చేపించే బాధ్యత నాది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.